హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో వంటగదిలో దీప బాధపడుతూ ఉంటే, అక్కడికి కార్తీక్ ఎళ్లి దీపని జూసి, "నువ్వెందుకు బాధపడతావు?" అని అంటాడు. అప్పుడు దీప తప్పుని సరిదిద్దుకుంటుందిలే, మనిషిలా మారుతుందిలే అని అనుకున్న ప్రతిసారి తనలో ఏ మార్పు రాదని జోష్న నిరూపించుకుంటూనే ఉంది బావ అని అంటా ఉంటే, కార్తీక్ "తాత తిట్టాడు గదా!" అని అనగానే దీప "తిట్టడం గాదు, కొట్టాలా మనిషిని. మావయ్య గారి పెళ్ళిళ్ళ గురించి అడిగే హక్కు తనకేముంది? ఒక మనిషిని పట్టుకొని అంతలా అవమానించాలా? మామూలుగా అయితే మావయ్య గారు ఊరుకునేవారే కాదు. కానీ ఆయనిప్పుడు మారిపోయారు. నీకోసమే ఆయన పూర్తిగా మారిపోయారు. తాతయ్య కావేరి అత్తయ్య గారిని పిలవండి అని అనగానే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? గురువుగారు దోషముందని చెప్పినప్పుడు ఏదో కంగారుగా అనిపించింది గాని, ఈ రకంగా అయినా ఈ కుటుంబాలన్నీ ఏకమైపోతున్నందుకు ఆనందపడ్డాను. ఆ ఆనందాన్ని కాసేపు గూడా లేకుండా జేసింది అనంటది. అప్పుడు కార్తీక్ వాళ్ళు అనుకున్నదేది జరగట్లేదు కదా! పైగా మా నాన్న ఇంటికొచ్చాడు. జోష్న ఉండాల్సిన ప్లేస్‌లో ఆయనున్నాడు. దానికి తోడు మార్నింగ్ ఆ బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పావు. అందరూ చప్పట్లు కొట్టడం వాళ్ళకి చెంపదెబ్బల్లా తగిలాయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎలా కక్కాలో తెలియక వాళ్ళు గింజుకుంటున్నారు. సరిగ్గా అవకాశం దొరికింది. అనాల్సినవన్నీ అవసరానికి మించి అనేశారు అని అంటా ఉంటే దీప "నీకు కోపం రావట్లేదా బావా?" అని అడుగుతది. అప్పుడు కార్తీక్ "దీపా, నువ్వు వెళ్తున్న దారిలో నీ కాలికి ఒక రాయి తగిలి రక్తం వస్తుందే అనుకో. నువ్వు రక్తాన్ని ఆపడానికి కట్టుకడతావా? లేదా రాయితో గొడవ పడతావా?" అని అడుగుతాడు. దీప "కట్టు కట్టుకుంటాను" అని అంటది. వెంటనే కార్తీక్ గాయాన్ని అలాగే వదిలేసి "రాయితో గొడవ పడే వాళ్ళని ఏమంటారు?" అని అనగానే దీప "మూర్ఖులు" అని అంటది. కార్తీక్ "ఇప్పుడు వాళ్ళతో మనం గొడవ పడితే మనం గూడా మూర్ఖులమే అవుతాం" అని అంటా ఉంటే దీప "హోమానికి అందరూ రావాలని గురువుగారు చెప్పారు. మొత్తం అందరిని పిలుచుకుందామని తాతయ్య ఆశపడ్డారు. ఇప్పుడు ఈ రెండూ జరగట్లేదు కదా!" అని అనగానే కార్తీక్ "జరుగుతాయి" అని అంటాడు. అప్పుడు దీప "ఎలా జరుగుతాయి? మావయ్య గారు బాధపడి వెళ్ళిపోయారు కదా!" అని అంటా ఉంటే కార్తీక్ "మరదలా, గాయానికి కట్టుకున్న తర్వాత రాయికి బుద్ధి చెప్పకుండా ఎలా ఉంటాం? మరొకరిని అది గాయపరచకుండా ఉండటం కోసం ఏం చెయ్యాలో అది చేస్తాం" అని అంటాడు. అప్పుడు దీప "మా అమ్మైనా అడ్డుపడాల్సింది" అని అంటా ఉంటే కార్తీక్ "పారు, జో కలిసి అలా రెచ్చిపోతారని ఎవరూ ఊహించలేదు. నేనైతే వదిలిపెట్టను మరదలా. తాతని అడ్డు పెట్టుకొనే వాళ్ళకి బుద్ధి చెప్తాను" అని అనగానే దీప నవ్వుతూ "నువ్వు బుద్ధి చెప్తావని నాకు తెలుసు బావా. పాపం మా అమ్మ ఎంత బాధపడుతూ ఉండుంటుందో" అని అనగానే కార్తీక్ "జ్యోత్స్న లాంటి కూతురుంటే ఏ తల్లైనా బాధపడకుండా ఎలా ఉంటుంది" అని అంటాడు. ఇటు దశరథ్ రూమ్‌లో సుమిత్రతో "ఇప్పుడు ఏమైందని" అని అంటాడు. అప్పుడు సుమిత్ర "ఏవండీ, దాని వయసేంటి? దాని మాటలేంటి? దాన్ని ఏమనాలో చెప్పండి. మనం దాన్ని ఇలాగే వదిలేస్తే అత్తయ్య గారి మాటలు విని అది ఎందుకో పనికి రాకుండా తయారవుతుంది" అని బాధపడుతూ అంటా ఉంటే దశరథేమో జోష్న దాసుని కర్రతో కొడతది గదా! అది తలుచుకుంటాడు. తనలో తాను "దీనికే నువ్విలా అయిపోతే జోష్న దాసుని చంపబోయిందని తెలిస్తే తట్టుకోలేవు సుమిత్ర" అని అనుకుంటూ ఉంటాడు. సుమిత్ర ఏమో "ఏవండీ, మీరు దానికి వెంటనే పెళ్లి సంబంధం చూడండి" అని అనగానే దశరథ "నువ్వన్నది జరుగుతుంది. కానీ పెళ్లి విషయంలో తొందరపడకూడదు. ఎందుకంటే అలా తొందరపడే గౌతమ్ విషయంలో మోసపోయాము. మరొకసారి పెళ్లి విషయంలో పొరపాటు జరిగిందంటే జోష్న జీవితానికి అది మంచిది కాదు సుమిత్ర. తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది మనం చేద్దాం" అని అంటా ఉంటే సుమిత్ర "నాకు మరో భయం గూడా ఉందండి" అని అనగానే దశరథ "ఏంటి సుమిత్ర" అని అంటాడు. అప్పుడు సుమిత్ర "గురువుగారు విపత్తన్నారు కదా! ఎవరికైనా ఏదైనా జరిగితే" అని అంటా ఉంటే దశరథ "ప్రమాదం ఉంది. కానీ పరిహారం ఉందని చెప్పారు కదా!" అని అనగానే సుమిత్ర "అది జరగదండి. జరగాలంటే అందరూ రావాలి. ఈ ఇంటి అల్లుడు రానప్పుడు అందరూ వచ్చినట్టు ఎలా అవుతుంది" అని అనగానే దశరథ "నాన్న, కార్తీక్ ఉన్నారు కదా! వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు సుమిత్ర" అని అంటాడు. అప్పుడు సుమిత్ర "చేస్తారులేండి. కానీ నా భయం నాది. దాని పెళ్లి అందరూ చూడాలి. గురువుగారు చెప్పిన దోషం ఎవరి ప్రాణమైనా తీస్తే" అని అంటా ఉంటే దశరథ "సుమిత్ర, ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరికీ ఏమీ జరగదు. దోషం గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు" అని భుజం మీద చెయ్యేసి "ముందు నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి రెస్ట్ తీసుకో. ఓసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. ఎంత నీరసంగా ఉన్నావో నీకే అర్థమవుతుంది" అని అంటా ఉంటే సుమిత్ర "లేదండి, నేను బాగానే ఉన్నాను" అనగానే దశరథ
చూస్తే తెలుస్తుంది గదా! నువ్వు పూర్తి ఆరోగ్యంతో లేవని. నా మాట విని రెస్ట్ తీసుకో. హోమం గురించో, జోష్న గురించో, దోషం గురించో నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు సుమిత్ర. హోమం జరుగుతుంది అని అంటా ఉంటే అక్కడికి దీప కాఫీ తీసుకొనొస్తది. ముందు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. జోష్న విషయంలో అప్పుడు ఓ నిర్ణయం తీసుకుందాం అని అంటాడు. దీప ఏమో తనలో తాను నేననుకున్నది కరెక్టే. అమ్మా, నాన్న జోష్న గురించే బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉంటది. సుమిత్ర దీపని చూస్తది. దశరథ కూడా చూస్తాడు. దీపా అని అంటాడు. దీపేమో కాఫీ తీసుకొచ్చాను అని ఇస్తది. సుమిత్ర నాకిప్పుడేం వద్దు అని అంటా ఉంటే దశరథ ఇలా ఇవ్వమ్మా అని తీసుకొని సుమిత్ర కాఫీ తాగేసి రెస్ట్ తీసుకో అని చేతిలో పెడతాడు. లేచి దీప నువ్విలా రామ్మా అని బయటకెళ్తాడు. దీప కూడా వెళ్తది. ఏంటండి అని అంటది. అప్పుడు దశరథ చూడమ్మా, మిగతా వాళ్ళు నిన్నెలా చూస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను నా కూతురులాగే చూస్తున్నాను అని అంటా ఉంటే దీప తనలో తాను నేను నీ కూతుర్నే నానా అని అనుకుంటది. సుమిత్రని నువ్వు తల్లిలా అనుకుంటావని నాకు తెలుసు. మా కన్న కూతురి కంటే కాస్త ఎక్కువ ప్రేమనే నువ్వు మా మీద చూపిస్తున్నావు. అది నాకు తెలుసు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూసినా, పొరపాటున ఏదైనా ఒక మాట అన్నా పట్టించుకోకండి. జోష్నని నీ తోబుట్టు అనుకో. నీ చెల్లి నిన్నొక్క మాట అంటే నువ్వు కోపడతావా చెప్పు అని అంటా ఉంటే దీప ఇప్పుడేం జరిగిందని మీరలా మాట్లాడుతున్నారు? నిజానికి జోష్న బాధ పెట్టింది శ్రీధర్ గారిని అని అనగానే దశరథ అవునమ్మా, బావని చాలా మాటలన్నారు. గురువుగారు చెప్పిన విపత్తు ఏ రూపంలో రాబోతుందో అని సుమిత్ర బాధపడుతుంది. ఏం కాదని చెప్పగలుగుతున్నానే కాని లోపల నాకు కూడా భయంగా ఉంది. కన్న కూతురివి కాకపోయినా సుమిత్ర బాధ్యత నీకు కార్తీక్కి అప్పగిస్తున్నానమ్మా. మీరేం చేస్తారో చెయ్యండి, హోమం మాత్రం జరగాలి అని అనగానే దీప మీరు ధైర్యంగా ఉండండి. బావ ఒక మాట నాతో చెప్పాడు, అదే మాట నేను మీతో చెప్తాను అని అంటా ఉంటే ఏంటమ్మా అది అని దశరథ అడుగుతాడు. అప్పుడు దీప ఇది మన కుటుంబం, దీన్ని కాపాడుకునే బాధ్యత మనదే. మనముండగా ఏ అరెస్టమో ఈ ఇంటి గడప దాటి లోపలికి రాలేదని చెప్పాడు అని అనగానే దశరథ చాలమ్మా, వాడు ఈ మాట అన్నాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఈ హోమం జరుగుతుందన్న నమ్మకం నాకు కలిగింది అని నవ్వుతూ అంటాడు. ఇక దీన్నెవ్వరూ ఆపలేరు అని అంటా ఉంటే దీప కూడా నవ్వుతూ అని అంటది. ఇటు జోష్న ఇంకా పారు బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. పారు మనవరాలా, చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో మన గొంతు చాలా గట్టిగా డామినేటింగ్ గా వినపడింది. మనం దీన్ని మెయింటైన్ చేయాలి. మనలో మన మాట మీ తాత కూడా మొదటిసారి కాస్త తగ్గాడు అని చిటికేసుకుంటూ ఆ కార్తీక్ గాడిని కూడా మనం తగ్గించాలి అని అంటూ ఉంటే కార్తీక్ పారు, ఓ పారు అనుకుంటూ వస్తాడు. పారు ఏమో వచ్చేసాడు, ఏంటి మనవడా అని అనగానే కార్తీక్ పిలుపు వచ్చింది అని అంటాడు. అప్పుడు పారు ఎక్కడి నుండి అని అంటది. దర్బార్ నుంచి అని అంటాడు. అప్పుడు పారు "హ" అని నవ్వుతూ పిలిచిందెవరో అని అంటా ఉంటే కార్తీక్ గర్జన విన్న తర్వాత కూడా అది సింహందా అని అడగకూడదు పారు. దర్బార్ నుండి పిలుపొచ్చిందంటే అది శ్రీ 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 శివన్నారాయణ గారిదే అని అర్థం చేసుకోవాలి అని అనగానే పారు కొంగుని తిప్పి వేసుకొని ఆయన సింహం అయితే నేను శివంగిని, ఈ శివంగి బిజీగా ఉందని చెప్పు అని కళ్ళజోడు సరి చేసుకుంటూ ధీమాగా అంటది. అప్పుడు కార్తీక్ ఇలాగే చెప్పమంటావా అని అనగానే పారు ఇలాగే చెప్పు. కార్తీక్ ఏమో ఆయన మీతో ఏదో మాట్లాడాలంట అని అనగానే పారు హ నేనేంటో ఇంతకు ముందే చూసావు కదా అని అనగానే కార్తీక్ ఆయనేంటో చూపించాలని అనుకుంటున్నారు అని అంటారు. వెంటనే పారు గట్టిగా పోయాయి, భయపడే రోజులు పోయాయిరా అని అంటా ఉంటే కార్తీక్ భయపెట్టే రోజులు వచ్చాయి అంటావు అని అంటా ఉంటే పారు మీ నాన్నే ఆ వాగ్దాటికి భయపడి పారిపోయాడు. పిల్ల బాతు బచ్చాగాడివి నువ్వెంతరా అని అనగానే కార్తీక్ నేనా తగ్గనంటావు అని అంటా ఉంటే పారు తగ్గడం మన ఇంట వంట లేదమ్మా అని అనగానే అస్సలు లేదా అని అంటాడు. అప్పుడు పారు ఈ సారీ చెప్పడాలు, బుజ్జగింపులు, చేతులు పట్టుకొని బ్రతమలాడడాలు, పొరపాటు అయిపోయింది అనడాలు మనతో అవ్వదమ్మా అని అనగానే కార్తీక్ సరే ఇదే మాట పెద్దాయనతో కూడా చెప్పండి అని అంటాడు. అప్పుడు పారు తల ఎత్తుకొని మరీ చెప్తాను. కార్తీక్ పెద్ద మేడం గారు మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు అని అనేసరికి పారు పదవే, ఈ డ్రైవర్ గాడికి కూడా ఈ పీజే పవర్ ఏంటో తెలియాలి, పక్కకి తప్పుకో, ఫాలో మీ అని జోష్నానని కొంగు తిప్పుకుంటూ శివనారాయణ దగ్గరికి వెళ్తది. కార్తీక్ ఏమో వెనకాల నుండి పారుకి బాగా ఎక్కువైంది అని వస్తా ఉంటాడు.
పారు కొంగు తిప్పుకుంటూ వెళ్ళి రమ్మని పిలిచారట అని అంటది. శివనారాయణ బయట కారు రెడీగా ఉంది అని అనగానే దేనికి అని అంటది. శివనారాయణ పిలవడానికి అని అనగానే ఎవరిని అని అంటది. నువ్వు జోష్న శ్రీధర్ ఇంటికి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు పారు వెళ్ళి అని అంటా ఉంటే రేపు మన ఇంట్లో జరగబోయే హోమానికి వాళ్ళని మీరు పిలవాలి అని అనగానే పారు వాళ్ళంటే అని అంటది. శ్రీధర్ కుటుంబాన్ని అని అంటాడు. అప్పుడు పారు ఆ రెండో పెళ్ళాన్ని పిలిచి పరువు పోగొట్టుకోవడం అవసరమా అని అనంగానే శివనారాయణ గట్టిగా పారిజాతం అని లేస్తాడు. ఇది నా ఇంటి శ్రేయస్సు కోసం నేను జరిపిస్తున్న హోమం. వాళ్ళు రావాలి అన్నది నా నిర్ణయం. నేను పిలిచాను, నువ్వు అవమానించావు. వాళ్ళు రారు. అందుకే నువ్వు జోష్న వెళ్ళి వాళ్ళని పిలుచుకురండి అని అనగానే జోష్న తాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అని అడుగుతది. వెంటనే శివనారాయణ గుమ్మంలోకి వచ్చిన మనిషిని అవమానించారు కదా, అందుకే వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి పిలవాలి అని అంటా ఉంటే పారిజాతం పిలవకపోతే అని అంటది. వాళ్ళాయన నా మాట వినని మనుషులు నాకెందుకు, నువ్వు ఈ క్షణమే నీ వస్తువులు తీసుకొని ఇంటిని వదిలేసి వెళ్ళిపోవచ్చు అనగానే పారు ఏమండి అని అంటది. అప్పుడు శివనారాయణ నేను అనను, అంటే చేస్తాను అనగానే పారు అప్పట్లో గెంటేసింది తలుచుకుంటది, గుర్తుకు తెచ్చుకుంటది, భయపడుతూ కంగారు పడుతూ ఉంటది. శివనారాయణ ఏమో ఏ పారిజాతం ఆ ఇంటికి వెళ్తావా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతావా అని అనగానే పారు అంటే నేను జోష్న ఆ ఇంటికి వెళ్తే మీ పరువు అని అంటా ఉంటే శివనారాయణ నేను వద్దన్నప్పుడు ఆ ఇంటికి నువ్వు ఎన్నోసార్లు వెళ్ళావు, ఆ లిస్టు తారీఖులతో సహా బయటికి తీయమంటావా అని అనగానే కార్తీక్ లిస్టు తెమ్మంటారా పెద్ద సారు అని అంటాడు. అప్పుడు పారు అరే చిత్రగుప్త నువ్వు ఏ లిస్టు రాయొద్దురా అని అంటది. అప్పుడు శివనారాయణ నీ అంతట నువ్వు వెళ్ళినప్పుడు పోని పరువు, నేను వెళ్ళమన్నప్పుడు వెళ్తే పోదులే గాని బయలుదేరండి అని అనగానే జోష్న నేను వెళ్ళను తాత అని అంటది. అప్పుడు శివనారాయణ అది మీ గ్రాని బాధ్యత, నీతో వెళ్ళి వాళ్ళని పిలిస్తేనే పారిజాతానికి మళ్ళీ ఇంట్లో ఎంట్రీ, లేదంటే మూట రెడీగా ఉంది తీసుకొని బయలుదేరటమే అని అంటా ఉంటే కార్తీక్ ఆ మూట ఏ గదిలో ఉందో చెప్పండి సార్, ఎందుకైనా మంచిది రెడీగా పెట్టుకుందాం అని అంటా ఉంటే పారు రే నువ్వు ఆగురా నాయనా అని అనగానే కార్తీక్ నువ్వు వెళ్ళావు కదా అని అంటాడు. అప్పుడు పారు చెప్పానా, నేను వెళ్ళనని చెప్పానా అని శివనారాయణ వైపు చూసి వెళ్తానండి అని అనగానే జోష్న గ్రాని అని అంటది. అప్పుడు పారు వెళ్దామే అని జోష్న చేయబట్టుకుని అంటది. శివనారాయణ ఏమో వెళ్ళడమే కాదు వాళ్లతో మేము వస్తామని మాట తీసుకొని రావాలి అని అనగానే పారిజాతం అది కూడా ఉందా అండి అని అడుగుతది. వెంటనే వాళ్ళ ఆయన అన్నీ ఉంటాయి మరే కార్తీక్ అనగానే చెప్పండి సార్ అని అంటాడు. నువ్వు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు, అక్కడ ఏదైనా తేడా వస్తే పారిజాతాన్ని మాత్రం ఏ గుళ్ళోనో వదిలేసి జోష్నాని ఇంటికి తీసుకురా అని అంటా ఉంటే కార్తీక్ గుడి దగ్గర ఎందుకు సార్ అని అడుగుతాడు. అప్పుడు పారు ఒరే నాకు అర్థమైందిరా, నువ్వు కార్తీయరా నాయనా, జోష్న పదవే అని అనగానే జోష్న బా నేను రాను గ్రాని అని అనగానే తప్పదే పదా అని అంటది. జోష్న ఏమో చి అని అంటది. శివనారాయణ మీరు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. పారు వెళ్ళక తప్పదు పద పదవే అని జోష్నాన్ని తీసుకొని వెళ్తది. కార్తీక్ ఏమో రండి రండి అని వెళ్తూ సార్ సార్ నాకు డౌటు అని అనగానే పారు ఏంట్రా అది అని అడుగుతది. కార్తీక్ నీతో కాదు పారు అని అంటా ఉంటే శివనారాయణ నువ్వు చెప్పరా అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ ఒకవేళ దింపాల్సి వస్తే పారుని ఏ గుడి దగ్గర దింపమంటారు అని అడుగుతాడు. అప్పుడు పారు ఏ గుడి వద్దురా నువ్వు పదరా నాయనా పద అని గట్టిగా అరుస్తది. పదవే పద, ఎంకి పెళ్లి సుబ్బు చావుకి రావడం అంటే ఇదే, ఈ ఇంట్లో హోమం నా చావుకు వచ్చిందిరా దేవుడా అని అనుకుంటూ వెళ్తది. అక్కడ శ్రీధర్ వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు, వీళ్ళన్న మాటలన్నీ తలుచుకుంటూ. కాలింగ్ బెల్ కొడతారు, వెళ్ళి శ్రీధర్ తీస్తాడు. ఫస్ట్ కార్తీక్ ఉంటాడు. నువ్వేంట్రా ఇలా వచ్చావు, మీ తాత పంపాడా అని అనగానే కార్తీక్ నవ్వుతూ తాతే పంపాడు కానీ నన్ను కాదు అని అనగానే ఎవరిని అని అడుగుతాడు. కార్తీక్ రండి రండి దయచేయండి అని అనగానే పారు ఇంకా జోష్న వస్తారు అక్కడికి. ఇద్దరు కామ్గా నిలబడి చూస్తా ఉంటారు. శ్రీధర్ వీళ్ళెవరు అని అడుగుతాడు. పారు అల్లుడు అని అంటది. శ్రీధర్ అల్లుడు అంటారేంటి అని అంటా ఉంటే పారు నేనల్లుడు మీ అత్తగారిని అని అంటది. అప్పుడు శ్రీధర్ మా అత్తగారు ఏనాడో చచ్చిపోయారు అని అంటా ఉంటే పారు నీ కోపం నాకు అర్థమైంది అల్లుడు, పోనీ మీ మేనకోడలతో అయినా మాట్లాడు అని అంటది. వెంటనే శ్రీధర్ ఈ అమ్మాయిని నేనెక్కడా చూసినట్టు లేదే అనగానే జోష్న చిన్న ముఖం పెట్టుకొని మావయ్య అని అంటది. అప్పుడు శ్రీధర్ ముక్కు ముఖం తెలియని వాళ్లతో మామయ్య అని పిలిపించుకునే అలవాటు నాకు లేదమ్మా అని అంటా ఉంటే కార్తీక్ లోపల లోపల నవ్వుతా ఉంటాడు. శ్రీధర్ కార్తీక్
నువ్వొక్కడివే లోపలికి రా అని వెళ్ళిపోతాడు. అప్పుడు కార్తీక్ తలూపి లోపలికెళ్తూ వెళ్తూ ఆగి, పారు ఈలోపు నువ్వు నేను నిన్నెక్కడ ఏ గుడి దగ్గర దింపాలో ఆలోచించుకో. నేను లోపలికెళ్ళొస్తా అని ఎళ్తాడు. వెళ్ళిపోగానే జోష్న శ్రీధర్ మావయ్య ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని సీరియస్‌గా అంటది. అప్పుడు పారు అది ఓవర్ యాక్షన్ కాదే. మనం ఇంటి దగ్గర చేసిన యాక్షన్‌కి రియాక్షన్ అని అనగానే జోష్న ఎనక్కి పోదాం పద అని అంటది. అప్పుడు పారు ఆపి ఆ! నీకేం నువ్వు బాగానే పోతావు. నేనే ఏ గుడి దగ్గరైనా అని అడుక్కోవడం సైగ చేసి చూపిస్తది. అర్థమైందా అనంటది. అప్పుడు జోష్న దీనికంటే అదే బెటర్ అనంటది. వెంటనే పారు మీ తాత అన్నంత పని చేస్తాడే అని అంటా ఉంటే జోష్న చెయ్యని అనంటది. అప్పుడు పారు వినడానికి ఇబ్బందిగా ఉన్న ఒక పాత సామెత చెప్పమంటావా అని అనగానే జోష్న వద్దన్నా నువ్వు ఆగవు కదా చెప్పు అనేసరికి పారు మంత్రసాని పని ఒప్పుకున్న తర్వాత పిల్లొచ్చినా, పీచొచ్చినా తప్పదు అంటారు. పిలవడానికి వచ్చిన తర్వాత వాళ్ళొక మాటన్నా పడాలే, తప్పదు అనంటా ఉంటే జోష్న "నువ్వు చెప్పింది కరెక్టే గ్రాని. వీళ్ళు రావాలని తాత కోరుకుంటున్నాడు కదా! రాని ఇది ఒక రకంగా మనకి మంచిదే" అనంటా ఉంటే కార్తీక్ వింటూ బయటకొస్తాడు. ఎందుకు అని పారు అంటే, "జోష్న వచ్చిందాన్ని అవకాశంగా వాడుకోవడమే. నువ్వైతే పిలువు ఎందుకో చెప్తాను" అనంటూ కార్తీక్ రావడం చూసి ఆగిపోతది. "నువ్వేంటి బావా అప్పుడే వచ్చేసావు" అని అడుగుతది. అప్పుడు కార్తీక్ చెల్లికి, చిన్నమ్మకి హాయ్ చెప్పి వచ్చేసాను. వెళ్దాం పద. పారుని ఏ గుడి దగ్గరో దింపేసి మనమిద్దరం వెళ్ళిపోదాం అని అనగానే పారిజాతం నన్ను ఏ గుడి దగ్గర దింపవలసిన అవసరం లేదు అని అంటా ఉంటే కార్తీక్ ఏ మరి పిలుస్తావా అని అడుగుతాడు. పారు చూస్తావుగా జోష్న పదవే అని లోపలికెళ్తది. వెనకాలే జోష్న వెళ్తది. కార్తీక్ ఏమో వెనకాల చిన్నమ్మని పిలవడం జోష్నకెలా అవకాశం అవుతుంది? మళ్ళీ గొడవ పెట్టుకుంటారా ఏంటి? అని అనుకుంటాడు. లోపలికెళ్తాడు. లోపల శ్రీధర్ సోఫాలో కూర్చొనుంటే, కావేరి, స్వప్న నిలబడుంటారు హాల్‌లో. పారిజాతం ఎళ్లి, "అబ్బబ్బబ్బబ్బా! ఎండలు మండిపోతున్నాయి అల్లుడు" అని సోఫాలో కూర్చొని, "కావేరి నీ చేత్తో చల్లని ఓ గ్లాస్ మజ్జిగ పట్రా" అనంటది. కార్తీకేమో, "మజ్జిగ చల్లగానే ఉంటుంది పారు" అని అనగానే, పారు "నీకన్నీ వెటకారాలేరా! ఏ జోష్న రా కూర్చో" అని అనగానే జోష్న కావేరి ఇంకా స్వప్న వైపు చూస్తది. వాళ్ళిద్దరు చూపు తిప్పుకుంటారు. కూర్చోమనరు. శ్రీధర్ వైపు చూస్తది. శ్రీధర్ గూడా జోష్న వైపు చూడడు. అప్పుడు జోష్న కూర్చో అనాల్సింది నువ్వు గాదు గ్రాని అని అంటా ఉంటే, పారు మీ మావయ్య ఇంటి దగ్గర నీకు మొహమాటమేంటే? కూర్చో అనంటది. శ్రీధర్ ఏమో ఇంతకీ మీరెవరో చెప్తారా? మాట్లాడుతూనే ఉంటారా? అని అనగానే పారు అల్లుడు అనంటది. శ్రీధర్ అసలు మీరు లోపలికెందుకొచ్చారు? అని అనగానే పారు నవ్వుతూ చూసావా కావేరి మా అల్లుడికి నేనంటే ఎంత వెటకారమో అని అంటా ఉంటే కావేరి ఇక్కడ జరుగుతుంది చూస్తున్నాను అక్కడ జరిగింది విన్నాను అని అంటది. అప్పుడు పారు అమ్మ అలాగే అంటుంది కానీ నువ్వైనా మీ వదిన్ని కూర్చోమనవే అని అనగానే స్వప్న వద్దులే ఇప్పుడు మీకు మాకు ఏ సంబంధము లేదు అంటది. కార్తీక్ లోపల లోపల నవ్వుకుంటాడు. పారు ఏమో ఓహో మీ నాన్న మిమ్మల్ని బాగానే ట్రైన్ చేశారనమాట అని అంటూ ఉంటే అక్కడికి కాశీ వచ్చి హాయ్ బావా అని అంటాడు కార్తీక్‌ని. కార్తీక్ హాయ్ చెప్తాడు. కాశీ స్వప్న ఇంటికొచ్చిన మనిషిని నిలబెట్టే మాట్లాడుతున్నావు. కూర్చోబెట్టి కాఫీ ఇవ్వాలి అని అంటా ఉంటే పారు నవ్వుతూ నువ్వైనా మీ అక్కని గుర్తించావు సంతోషం రా అని అంటది. అప్పుడు కాశీ నేను చెప్పింది మా బావ గురించి అని అంటూ ఉంటే పారు మీ బావే కాదురా మేం గూడా వచ్చాం అని అంటది. అప్పుడు కాశీ మీరెవరో మాకు తెలియదు అని అనగానే కార్తీక్ నవ్వుకుంటాడు. శ్రీధర్ గూడా లోపల లోపల నవ్వుకుంటాడు. పారు ఓ అర్థమైందిరా ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని అంటా ఉంటే కార్తీక్ మరి పోదామా వారు శివాలయం దగ్గరలోనే అని అంటాడు. అప్పుడు పారు శివాలయం లేదు రామాలయం లేదు నువ్వాగరా కూర్చో అని జోష్నానంటే జోష్న కూర్చుంటది. మావయ్య ఇక ఆట పట్టించింది చాలు. మేము ఎందుకొచ్చాము అంటే రేపు మా ఇంట్లో హోమం ఉంది. మీ ఇంటిల్లిపాదిని పిలవమని మా తాత చెప్పాడు అని అనంగానే పారు పక్క నుండి గిల్లుతది. అప్పుడు జోష్న తాత చెప్పడం కాదు మేమందరం మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అనగానే కార్తీక్ ఏం స్ఫూర్తిగా అని వెటకారంగా అడుగుతాడు. పారు ఏమో అది స్వచ్ఛమైన తెలుగురా నీకు అర్థం కాదు అని అంటా ఉంటే కార్తీక్ అవునవును మీరందరూ తెలుగు తల్లి ముద్దు బిడ్డలు గదా! పోతన గారు సరస్వతీదేవిని ఎన్ని తెల్లని వస్తువులతో వర్ణించారో తమరు భాష యొక్క మాధుర్యాన్ని అంతకు మించిన తెల్ల వస్తువులతో వర్ణించాల్సిందే అని అంటాడు. అప్పుడు పారు నవ్వుతూ వాడలాగే అంటాడు.
నువ్వు చెప్పవే అని జోష్నానంటది. జోష్న నేను చెప్పాను గ్రాని, వాళ్ళే చెప్పాలి అని అనగానే శ్రీధర్ కాలు మీద కాలేసుకొని వినబడలేదు అని అంటాడు. అప్పుడు పారు, అల్లుడు రేపు మా ఇంట్లో హోమం ఉంది. మీరంతా సకుటుంబ సపరివారంతో విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని అనగానే కార్తీక్ అబ్బబ్బబ్బా ఈ కాసేపటికే ఇంత తెలుగొచ్చేసిందంటే ఇంకాసేపటి ఉంటే గ్రాంధిగా వచ్చేస్తుందేమో అని అంటా ఉంటే పారు, గ్రాంధిగా రావడం కాదురా, నువ్వనే మాటలకి గుండెల్లో నొప్పొచ్చేలా ఉంది అని అనగానే కార్తీక్ అయితే శివాలయం దాకా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, ఈ పక్కనే సాయిబాబా గుడి ఉంది అక్కడ దింపేస్తా అని అంటా ఉంటే కాశీ గుడి దగ్గర దింపడం ఏంటి బావా అని అడుగుతాడు. వెంటనే పారు, ఆ నేనన్నదానికి జవాబు లేదులే గాని వాడన్నదానికి సమాధానం చెప్తున్నావు చూడల్లుడు అని నవ్వుతూ ప్రేమతో పిలుస్తున్నాను, మీరందరూ రావాలి అనంటది. శ్రీధర్ ఏమో మేము రాము అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.